పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చలో పార్లమెంట్ కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భారత్ అధ్యక్షతన బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అమలు చేసి బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ బీసీల కోసం ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదని ఆర్ కృష్ణయ్య ఎద్దేవా చేశారు. ఆగస్టు 6న పార్లమెంట్ ముందు తలపెట్టే ఆందోళన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, సమాజ్వాదీ, డీఎంకే, అన్నా డీఎంకే నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇక బీసీలు పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించను. ఈ కార్యక్రమానికి బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలా మంది అనేక త్యాగాలు చేసి పోరాడు అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మనకేమిస్తుంది? కేంద్ర ప్రభుత్వం బూడిది కూడా ఇస్తలేదు. 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బిస్కెట్లు, చాక్లెట్ బిస్కెట్లకు కూడా పనికిరాని విధంగా 2,000 కోట్లు ఇచ్చారా? సిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి? మనిషికి 3 రూపాయలు బుద్ధి ఉండాలి. కాబట్టి బీసీలు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తిరిగి అడుకుంటే సరిపోదు. పౌరుషంతో ఆత్మ పరిశీలన చేసుకొని బీసీలలో అనేక మంది దమ్మున్న నాయకులు ఉన్నారు. మీరు అందరు ఈ ఉద్యమంలో పాల్గొవాలి. పార్లమెంటు ముట్టడి ధర్నా అయినాక ఇక స్టేట్ వైడ్ గా పర్యటించి రాష్ట్రంలో అగ్గి మండిస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో బీసీ ఉద్యమం అంతకంటే పెద్దగా అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా